మనం దీంతో ఒక హెర్బల్ షాంపూ తయారు చేసిన ఆయుర్వేదాలు ఓకే యాంటీ డాండ్రఫ్ హెయిర్ గ్రోత్ కి వాడవచ్చు. మందార అన్ని మిక్స్ చేసి హెర్బల్ షాంపూ తయారు చేస్తున్నాం. ఈ మందార అయితే చాలా డిఫరెంట్ వెరైటీ కలర్స్ లో ఉన్నాయి. ఇది ఔషధి పర్పస్ అలా యూస్ అయ్యి మెడిసినల్ పర్పస్ అలా అవుతుంది. స్వయంగా ఓపెన్ అవుతున్నాను. దాని లోపల జాజి పువ్వు, జాజి కాయ, బిర్యానీ గరం మసాలా పర్పస్ అలా మనకు వాడవచ్చు. అది పేరు చక్క, మలయాళం పనస కదా. ఇది పచ్చవి, అది పండలేదు. ఇది ఒక మెడిసిన్ ప్లాంట్. దీని పేరేమో పైపర్ లోంగం తిప్పలి అంటది. ఇది దీనిలో ఒక మిరియాలు అలాగా కాయలు వస్తుంది. దాంతో పాటు ఆ డూస్ తెలుసు కదా మీకు, ఆడతోడ వసికి అంటది. ఆ లీవ్స్, డ్రై జింజర్, తులసి అన్ని మిక్స్ చేసి ఒక ఔషధి తయారు చేసినాను. ఎవరికైనా డ్రై కఫ్ ఉన్నాయనుకో, డ్రై కఫ్, బ్రోంగైటిక్ ప్రాబ్లం, బ్రీతింగ్, కఫ్ అలర్జీ, డస్ట్ అలర్జీ, స్మోక్ అలర్జీ, ఎనీ అదర్ రెస్పిరేటరీ డిసార్డర్ ప్రాబ్లమ్స్, ఈ మెడిసిన్ మనం ఇంటేక్ వాడితే మన బల్గం రిమూవ్ చేసి లంగ్స్ ని క్లియర్ చేస్తాను. పైపర్ లోంగం తిప్పలి అంటది. ఇక్కడ ఏం లేవా అండి? అది ఇప్పుడు చిన్నదే కదా, కాయలు వస్తుంది. దాంతో మెడిసిన్ తయారు చేస్తుంది. తులసి అలా పెప్పర్మింట్ అలా అంటది. దీంతో ఒక ఇలాగ మేము ఒక తులసి ఆయిల్ తయారు చేస్తాం. ఎవరికైనా పిల్లలకైనా జలుబు వచ్చిందనుకో, కోల్డ్ ఇష్యూ, బ్రీతింగ్ ఇష్యూ ఉన్నాయనుకో, హెడ్ ఏక్ వస్తే ఇక్కడ రాసుకోవచ్చు. కన్నెలు మాత్రం పోకూడదు, మండుతుంది. న్యాచురల్ ఇన్హేలర్ అలాగే. చేయి చూపించండి. లోపల ఇంటేక్ వాడేది, లోపల డస్ట్ ఎలర్జీ ఉన్నాయనుకో, ఔషధి తయారు చేసిన ఎవరికైనా మైగ్రేన్ ఉన్నాయనుకో, హార్ట్ అటాక్, మైగ్రేన్, అప్లై చేసుకోవాలి. లవంగం ఉన్నాయా మీ దగ్గర? లవంగం ఉన్నాయా మీ దగ్గర? ఏలక చెట్టు ఉన్నాయి. లవంగం చెట్టు, లవంగ చెట్టు వేసాను, చచ్చిపోయిందమ్మా. ఇది టేస్ట్ చేసి చెప్పు, ఏం టేస్ట్ వస్తున్నానని కొద్దిగా తిని చెప్పండి. అన్న ఒప్పండు ఫ్లవర్ అలా ముగ్గా వస్తుంది. ప్లాంట్ డాండ్రఫ్ తెలుసు కదా, చుండ్రు పోవడానికి. ఎవరికైనా చుండ్రు ఉన్నాయనుకో, దీని పేరు తెందపాల. ఇది ఒక డాండ్రఫ్ మెడిసిన్ అండి. అంటే ఎవరికైనా చుండ్రు ఉన్నాయనుకో, వైట్ పోవాల, అలా చేస్తే ఫస్ట్ ఆ వైట్ పోరస్ ని రిమూవ్ చేసి ఫోలికల్ ని రీఓపెన్ చేస్తుంది. అప్పుడు కొత్త హెయిర్ వస్తుంది. ఎవరికైనా డాండ్రఫ్ ఇష్యూ ఉంది, హెయిర్ ఆయిల్ ఇది ఒక ఇంగ్రీడియంట్ అనమాట. వర్జిన్ కోకోనట్ మిల్క్ తో మనం తయారు చేసేది. భృంగరాజ్, కేశవర్ధిని, ఇండిగో ఫెరో చేసి హెయిర్ ఆయిల్ తయారు చేసిన. వీక్లీ 3 times జస్ట్ డూ ద స్కాల్ మసాజ్ ఓన్లీ ఫర్ డాండ్రఫ్. స్కాల్ప్ ఇచ్చింగ్ ఉన్నాయి అనుకో, అలా ఉండే వాళ్ళు కూడా వాడవచ్చు. అదర్వైజ్ ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి అనుకో, ఎక్సిమా, స్కిన్ అలర్జీ, సోరియాసిస్, అలా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందే, స్కిన్ డిసీజ్ ఉందే, మన ఇంటే కూడా వాడాలి. లోపల కూడా తీసుకోవాలి. ఎందుకంటే మన బ్లడ్ ప్యూరిఫై చేసుకొని టాక్సిన్స్ రిమూవ్ చేసి అది క్యూర్ అవుతుంది. మన బ్లడ్ ప్యూరిఫై చేయలేదనుకో మళ్ళీ వస్తుంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎక్సిమా, స్కిన్ అలర్జీకి ఇంటేక్ ఆర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. కుండ నరాల బయట అది కాదండి, ఇలాగ ఇక్కడ వస్తుంది. థైస్ ఎక్కువ స్టాండింగ్ జోబ్, నిలబడిన జోబ్ అనుకో, అది వస్తుంది. ఈ వెయిన్స్ అన్ని బయటికి కనిపిస్తుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా నరాలు అట్లా బయటికి కనిపిస్తుంది. దానికి మనం సర్జరీ చేసి చూసుకో, మెడిసిన్ తిని చూసుకో, మనకేం రిజల్ట్ ఉండలేదు. ఎందుకంటే లోపల ప్రాపర్ వేలు బ్లడ్ సర్క్యులేషన్ చేస్తే అది క్లియర్ అవుతుంది. అందుకు తినేది కాదు, ఒక ఆయిల్ ఉన్నాయి ఎవరికైనా ఉండే వాళ్ళకు కింద నుంచి పైనకి రాయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అది. అందుకు సర్పగంధ, సర్పండిన, దాని స్నేక్ అలా కనిపిస్తుంది కదా, సర్పగంధ, సర్పండిన. ఇది సర్పగంధ, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీని పేరేమో సర్పగంధ, సర్పండిన. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ హై బీపీ ఆర్ కొలెస్ట్రాల్. ఎవరికైనా బీపీ, కొలెస్ట్రాల్ ఉందే మెడిసిన్ తయారు చేసిన వాడచ్చు. కానీ బీపీ, థైరాయిడ్, డయాబెటిక్ అది 3 ఎప్పుడైనా వి కాన్ క్యూర్, తెలుసు కదా. పర్మనెంట్ గా పూర్తిగా వెళ్ళట్లేదు, బట్ కంట్రోల్ చేసుకోవచ్చు. నిజం చెప్తే అలాగా కంట్రోల్ చేసుకోక ఏదైనా ఒక చెట్టు సపోర్ట్ కావాలా. ఇక్కడ చిన్న మిరియాలు ఉన్నాయి, గ్రీన్ పెప్పర్. ఇదిగో, ఇట్ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ ట్రీ. Same the pepper plant, same berry, we can get 3 types of pepper. Black
మీరు ఏది వాడేది బ్లాక్. బ్లాక్ మీన్స్ ఇది పండితే రెడ్ కలర్ అవుతుంది, అప్పుడు మనం ఎండ పెడితే బ్లాక్ పెప్పర్ అవుతుంది. ఇది పండినాగా మనం తీసుకొని 2-3 days వాటర్లో సోక్ చేసి స్కిన్ రిమూవ్ చేసి ఎండ పెడితే వైట్ పెప్పర్. దగ్గు కూడా మంచిది అది. అలా ఇదన్నీ మిరియాలే. ఏదైనా ఒక చెట్టు సపోర్ట్ కావాలా, దీనికి ఏదైనా ఒక చెట్టు సపోర్ట్ కావాలా. దీని నుంచి మనకు 3 types పెప్పర్, బ్లాక్, గ్రీన్, వైట్. గ్రీన్ అయితే పండినాక ముందు గూగుల్లో సెర్చ్ చేస్తే సేమ్ ప్లాంట్ వస్తుంది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ హెయిర్ గ్రోత్ కి. ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నాయనుకో, హెయిర్ గ్రోత్ కావాలంటే ఇది వాడవచ్చు. నీలబ్రంగ కేశవర్ధిని. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే సేమ్ ప్లాంట్. అంటే డాండ్రఫ్ కూడా రిమూవ్ చేసిద్దా లేదా? డాండ్రఫ్ అది చూసారు కదా. ఇది ఎస్పెషలీ ఫర్ హెయిర్ గ్రోత్, స్ప్లిట్ అండ్ బాల్ హెయిర్ ఉన్నాయి కదా, అది పోవడానికి స్ట్రెంగ్తనింగ్ చేసి. బాల్డ్ హెయిర్ ఉన్నాయి అనుకో, అలోపేషియా అలా ఉన్నాయి అనుకో, అలా ఉన్నాయి కొత్త హెయిర్ రావడానికి మంచిది. కేసు పక్కా మీ హైదరాబాద్ నుంచి చాలా రిపీట్ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ఒక్క బాటిల్ తీసుకొని వెళ్ళినావనుకో, మీరు వాడినాగా మళ్ళీ రిపీట్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ రానకే అక్కర్లేదు. అంటే పక్కా రియల్ రిజల్ట్ ఉన్నాయి. ఎందుకంటే వెర్జిన్ కోకోనట్ మిల్క్ తో మనం తయారు చేసే కొబ్బరి ఆయిల్ కాదు, మిషన్ వర్క్ కాదు, హోమ్ మేడ్ ప్రాసెస్. ఆ వెర్జిన్ కోకోనట్ ఆయిల్, హిబిస్కస్, ఆ దెంద పాల డాండ్రఫ్ ది. ఇది ఇంకా భృంగరాజ్ తెలుసు కదా, తెలుగులో అంటారు. భృంగరాజ్ అది. ఇంకొకటి ఇండిగో ఫెర బ్లూ ఇండిగో. చిన్న ఆకువే కానీ వెరీ ఎఫెక్టివ్ ఫర్ నాచురల్ హెయిర్ డై. తెలుసు కదా, ఇప్పుడు ఏజ్ ఇండిగో బ్లాక్, ఇండిగో ఫెర బ్లూ ఇండిగో. ఆ లీవ్స్ అన్ని ఉన్నాయి. పాల ఫర్ వైట్ జాజి పువ్వు, బిర్యానీ, గరం మసాలా. ఈ జాజికాయ కొద్దిగా రబ్ చేసి చిన్న పిల్లలకి ఇస్తాను అనుకో, వర్మ్స్ రిమూవ్ అవుతుంది. స్టొమక్ పెయిన్ కూడా యూస్ చేయొచ్చు. యూస్ చేయకుండా మనకు నాచురలీ చేసుకోవచ్చు. ఎక్కువ వాడకూడదు, ఎక్కువ వాడితే కాన్స్టిపేషన్ ఉన్నాయి. ఈ బనానా ఎడిబుల్ కాదు చూడు. నార్మల్ మీరు చూసేది స్ట్రైట్ పైకి వెళ్ళిపోతుంది కదా. ఈ బనానా చూడు, ఆకులన్నీ కింద నుంచి వస్తున్నాను. ఇది మలయాళం నేమ్ కల్లువాడ అంటది, ఇంగ్లీష్ లో స్టోన్ బనానా. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ కిడ్నీ స్టోన్ అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్. ఎవరికైనా కిడ్నీ స్టోన్ ఉన్నాయనుకో, గోల్డ్ బ్లాడర్ స్టోన్ అయితే వెళ్ళట్లేదు, అది మనం సర్జరీ చేసుకోవాలా. కిడ్నీ స్టోన్ ఉన్నాయనుకో, ఈ మెడిసిన్ మనం వాడితే ఫస్ట్ కిడ్నీ స్టోన్ ది సైజ్ చిన్న సైజ్ చేసుకొని మెల్ట్ చేసి యూరిన్ తో పాటు రిమూవ్ అవుతుంది. 10 mm పైన ఉన్నాయనుకో కష్టం అవుతుంది, ఎందుకంటే అది సైజ్ పెద్దది కదా. అందుకు 10 mm కింద ఉన్న సైజ్ అయితే మనకు రిమూవ్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ సర్జరీ వి క్యాన్ రిమూవ్ కిడ్నీ స్టోన్ కా ఇష్యూ. సీడ్స్ ఎడిబుల్ కాదు తెలుసా, సదావరి. అస్పరాగస్ రెసిమోస్ సైంటిఫిక్ అనే హిందీ, మలయాళం, తెలుగు సదావరి అంటది. సదు మీన్స్ పిన్స్, పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రక్షన్, వైట్ డిశ్చార్జ్, హార్మోనల్ వేరియేషన్, యూట్రస్ స్ట్రెంగ్త్, నార్మల్ డెలివరీ, మెనోపోజ్ అయిన వాళ్ళకు బాడీ ఓవర్ హీట్ అవుతున్నాడు. బాడీ హీట్ రెడ్యూస్ చేసి యూరినరీ ఇన్ఫెక్షన్ ఆల్సో వీ క్యాన్ యూస్. హార్మోనల్ ఇన్బాలెన్స్ ద అశోక ఫ్లవర్, చెరువుల అన్ని మిక్స్ చేసి. అశ్వగంధ ఎక్కడుందా? అశ్వగంధ చూపిస్తాను. ఇది బిర్యానీ ఆకు, బే లీఫ్. బిర్యానీ లీఫ్, ఇది బిర్యానీ ఫ్లవర్. అది జాజికాయ, జాజి పువ్వు. రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది కదా, నట్ మైస్ అంటది ఇంగ్లీష్ లో. ఓకే, ఇప్పుడు ఉంది కదా ఫ్రూట్ ఉంది కదా, ఇది ఒక కుఫ్రం. ఇది చూసారు ఫర్ కుంకుమాది తైలం. మీరు విందారా కుంకుమాది తైలం? ఇట్ కలరింగ్ పర్పస్ ఆర్ ఇట్ విల్ రిమూవ్ ద pimples, wrinkles, acne mark, anti-aging, pigmentation, tan removal also. Birthmark అయితే వెళ్ళలేదు, otherwise we can remove. Asho means horse, gandha means smell, ashwagandha do everything. Also king of the herbal product. ఆయుర్వేదక రాదు, ఎందుకంటే ఈ రూట్ మెచ్యూర్ అయిన సమయంలో దానిలో హోర్స్ స్మెల్ అలా అవుతుంది. అందుకు మన బాడీలో హోర్స్ పవర్, ఆల్ ఓవర్ ద బాడీ స్ట్రెంగ్త్,
स्टैमिना, इम्यूनिटी, मसल पावर, सेक्स पावर, नस संबंधी बीमारी और इट कैन प्रिवेंट कैंसर आल्सो. కీమో చేసి వచ్చిన వాళ్ళకు 100% న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు మీరు బాంగిలు చెప్తున్నాను, మనకు స్ట్రెస్ ఉన్నాయి అనుకో, బీపీ ఉన్నాయి అనుకో, అలా ఉన్న వాళ్ళు కూడా మెయింటైన్ చేసడానికి మంచిది ఇది. అశ్వగంధ పిల్లలు కూడా వాడవచ్చు బాడీ బిల్డప్ పర్పస్. జిమ్ వెళ్ళడానికి బదులు మసిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, రోగ ప్రతిరోధ శేషికి మంచిది. అది ఒక 40, 50, 60 ఏజ్ అయితే మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది. ఆర్థరైటిక్ ఇష్యూస్ ఉన్నాయి, అలా ఉన్న వాళ్ళకు మసిల్స్ ని స్ట్రెంగ్తనింగ్ చేసడానికి ఇది మంచిది. और इट इज कॉल्ड natural Viagra. root is used for gents, stem is used for ladies, leaf is used for anti-stress, massage oil or snoring sound. So ashwagandha multi-purpose use అవుతుంది. also used for half a day migraine, sinusitis. ఎవరికైనా మైగ్రేన్ ఉన్నాయనుకో కర్పూర తులసియా, కర్పూర తులసి. for dry cough, bronchitic problem, breathing, cough allergy, dust allergy, smoke allergy. డ్రై కాఫ్ ఆల్సో. డ్రై కాఫ్ ಇಲ್ಲಿ అది ఒక్క ఇంగ్రీడియన్స్ కాదు. ఆ తులసి, అజ్వైన్ తెలుసు కదా మీకు, ఓమ చెట్టు, ఇది అన్ని మిక్స్ చేసి ఒక ఇంగ్రీడియన్స్ మనకంతా రిసర్చ్ ఉండట్లేదు. పూర్తిగా వెళ్ళాలంటే చాలా. హ్యాండ్ లో బాటిల్ ఉంది కదా, అది నేను చూపించేటప్పుడు అక్కడ చూపించాను. విక్స్ తులసి, అది ఇది అన్ని మిక్స్ ఉన్నాయి. అది మెడిసిన్ ఇంటేక్ ఫోములు ఉన్నాయి, ఇదేమో ఎక్స్టర్నల్ అప్లికేషన్. అలా ఇది మురుగుటి ఆకు మీన్స్ ఈ ఆకు మనం తులసి చెట్టుకు అలాగే వస్తాయి. అది పువ్వు, ఇది పాడైపోయింది. ఇది పువ్వు. మీరు బిర్యానీకి వేస్తుంది కదా, వెళ్ళి చూడు ఎంత ఘాటు స్మెల్ అని చూడు. చూడు, ఇది మొత్తం పాడైపోయింది. ఎందుకంటే ఇది చూడు ఫంగస్ వచ్చి. ఇది మన ఫ్రెష్ గా, అది అక్కడ ఒకటి ఓపెన్ ఉంది, అలా ఫ్రెష్ అయితే మనం అప్పుడే డ్రై చేసుకోవాలి. టేస్ట్ కూడా టీ లీవ్స్ కింద ఉన్నాయి. అది మన ఆకు ఇలా రబ్ చేసి ఒక పర్పుల్ కలర్ ఆయిల్ వస్తుంది, మురివెన్న తయారు చేసి. అంటే షోల్డర్ పెయిన్ ఉన్నాయి అనుకో, ఎక్సలెంట్ ఫోర్ మసాజ్ ఇన్ ఫ్రోజన్ షోల్డర్స్, స్పాండిలోసిస్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ రుమాటిక్ ఆర్థరైటిస్. ఆర్థరైటిక్ అయితే ఒక డిసీజ్ కాదు, ఏజ్ వల్ల వస్తుంది. అంటే మన బాడీలో సైనోవిల్ ఫ్లూయిడ్ తక్కువ అయిన తర్వాత లోపల ఫ్రిక్షన్ వచ్చేసి, డ్రైనెస్ వచ్చేసి నొప్పులు స్టార్ట్ అవుతుంది. అలా చాలా ఏజ్ నుంచి వచ్చిన మొగాలు నొప్పి, జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా, ఆల్ కైండ్ ఆఫ్ రుమాటిక్ ఆర్థరైటిక్ పెయిన్. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు డ్రమ్ స్టిక్ తెలుస్తుంది, మొరింగా ఒలిఫేరే బార్క్, చిత్తరత్త, జింజలి ఆయిల్, సిడాకోడిఫోలే రూట్, దశమోడియం ఆకు, ఇంకొకటి వాదం కొల్లి. వాద్ మీన్స్ ఆర్థరైటిక్, కొల్లి మీన్స్ కిల్లర్ ప్లాంట్, ఆర్థరైటిక్ కిల్లర్ ప్లాంట్. జస్టీషియా జెనరూషియా సైంటిఫికల్ నేమ్. ఇదన్నీ యుపటోరియం అయ్యప్పన. యుపటోరియం అయ్యప్పన మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్లీడింగ్, పైల్స్, ఫిస్టులా or constipation problem. యుపటోరియం అయ్యప్పన సైంటిఫికల్ నేమ్. యుపటోరియం అయ్యప్పన. ఎందుకు మాత్రం వస్తావు? బ్లీడింగ్, పైల్స్, ఫిస్టులా అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ పెరుగుతుంది. కానీ బ్లీడింగ్ ఫైల్స్ ఉన్నాయనుకో 60 days కంటిన్యూస్ గా 2 months వాడాలి. ఇంటేక్ వాడాలి. ఇంటేక్ వాడితే అది క్లియర్ అవుతుంది. ఇంకొకసారి పేరు చెప్పరా? యుపటోరియం అయ్యప్పన పడచ్చు. కాన్స్టిపేషన్ అయితే జస్ట్ 20 days అది చాలు. కానీ ఫైల్స్ ఉన్నాయనుకో మనం 60 days కంటిన్యూస్ గా వాడాలి. వామ కాదు చూడండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వామ్ ఫ్యామిలీ మెంబర్ ఇది కూడా. లైక్ మింట్ స్మెల్. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ డ్రై కౌఫ్, బ్రోంకైటిక్ ప్రాబ్లమ్. లోపలికి వేసుకోవాలండి. స్మెల్. మెడిసిన్ తయారు చేసిన పౌడర్ ఫర్ చవరప్రాష్ और క్యాప్సికమ్. పేరండి? పేరు మనం చొమ్మకూరకాయ అన్నది మలయాళం పేరు. లేదు కదా, అది డిఫరెన్స్ అన్నమాట. వితౌట్ ఎనీ పర్పస్ అన్నమాట. ఇంక్రీజింగ్ మెమరీ, కాన్సన్ట్రేషన్, ఐక్యూ పవర్. అలాగే బ్రహ్మి ఒక్కటే కాదు, బ్రహ్మితో పాటు సరస్వతి ఆకు మీన్స్ ఇట్ ఇస్ సీన్ ఇన్ హెర్ షేప్. ఇట్ ఇస్ స్టిమ్యులేట్ బ్రెయిన్ నర్వ్స్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్రెయిన్. సో ఇట్ ఈస్ కాల్డ్ సరస్వతి లీవ్స్. షార్ట్ మెమరీ అందరికీ ఇవ్వచ్చు.
అది కదా అల్చిమేస్ అలా ఉండే వాళ్ళు కూడా వాడవచ్చు. కొల్లి ఆర్థరైటిక్ కిల్లర్ ప్లాంట్. Justicia generosa scientific name. It is used for all kind of rheumatic arthritis. ఎవరికైనా ఉంటే వాళ్ళకు ఆయిల్ తయారు చేస్తారు. అదేనా డయాబెటిక్ ఇన్సులిన్ డయాబెటిక్ ఎప్పుడైనా క్యూర్ కాదు. వి కాంట్ క్యూర్ డయాబెటిక్ బట్ కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఆయుర్వేద యూస్ చేయవచ్చు. మేము ఇక్కడ ఏం చేసినంటే కోస్టస్ పా, దీని సైంటిఫిక్ పేరు కోస్టస్ పాది ఆకు, ఏగనాయకం, చక్కెర కొల్లి, గిలోయి స్టెమ్, బిల్వ ఆకు అన్ని మిక్స్ చేసి ఒక పౌడర్ ఫామ్ ఆర్ క్యాప్సూల్ ఫామ్ తయారు చేసిన. అది ఎవరికైనా డయాబెటిక్ ఉన్నాయనుకో ఫస్ట్ మీరు మీ డయాబెటిక్ లెవెల్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు వాడిన టాబ్లెట్ అయితే టాబ్లెట్, ఇన్సులిన్ అయితే ఇన్సులిన్తో పాటు, ఇన్సులిన్ అయితే అంత గ్యారంటీ ఇవ్వలేదు కానీ టాబ్లెట్ వాడుతున్న వాళ్ళకు తొందర రిజల్ట్ అవుతుంది. దాంతో పాటు ఇది కూడా వాడాలి. ఒక 15 days తర్వాత రీచెక్ చేస్తే కొద్దిగా డౌన్ అవుతుంది. అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్గా డోసేజ్ తగ్గించి ఇది యూస్ చేయొచ్చు. ఇది ఏం చేసానంటే ఇట్ స్టిమ్యులేట్ పాన్క్రియాస్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. సో న్యాచురలీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మీరు డైలీ వాడిన అలోపతి మెడిసిన్లు ఫస్ట్ డయాబెటిక్ రెటినోపతి అలా కన్ను చూపులకు ప్రాబ్లం వస్తుంది. సెకండ్ క్రియాటిన్ లెవెల్ పెరిగి కిడ్నీ ఫెయిలర్ అవుతుంది. థర్డ్ డయాబెటిక్ న్యూరోపతి అలా వెయిన్స్ అన్ని వీక్ అవుతుంది. దీని అలా సైడ్ ఎఫెక్ట్ ఉండటం లేదు. న్యాచురలీ ఇన్సులిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ వీ కెన్ యూస్. ఇది ఒకటే కాదు, ఏగనాయకం, చక్కెర కొల్లి, గిలోయి స్టెమ్, బిల్వాకు అన్ని మిక్స్ చేసి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఎర్ర చీమలు జుట్టు లేదనుకో హెయిర్ గ్రోత్ నిజంగా వచ్చేసి. రూట్ ఉన్నాయి అనుకో రూట్ ఉండే వస్తుంది, రూట్ లేదనుకో రాదు. రూట్ ఉన్నాయి కదా వచ్చే అవకాశం ఉందంటారు. అయితే చూసేలేదు. ఏజ్ లేదు కాబట్టి వైట్ హెయిర్స్ నే ప్రివెంట్ చేసుకోవచ్చు. పిల్లలకి హెయిర్ డై అలాగా పిల్లలకు ఎవరికైనా మీకైనా వాడవచ్చు. ఇప్పుడు ప్రిమచ్యూర్ గ్రే కదా, ఇది ఏజ్ కు ముందు వచ్చేసిన వైట్ హెయిర్స్. ఇప్పుడు ఉన్న వైట్ హెయిర్స్ ని ఏం చేయటం లేదు, మనకు వచ్చిన కొత్త హెయిర్ అది బ్లాక్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మీరు ఇది ఆయిల్ తీసుకొని అప్లై చేసి ఒక 2-3 days తర్వాత వైట్ బ్లాక్ ఉండటం లేదు. ఇప్పుడు ఇది అప్లై చేసి 15 అప్లికేషన్లు మనకు కొత్త హెయిర్ వస్తుంది. ఆ వచ్చిన హెయిర్ బ్లాక్ అయ్యి వస్తుంది. డాండ్రఫ్, హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అండ్ ప్రీమచ్యూర్ గ్రే వస్తుంది. ఎవరికైనా స్కాల్ప్ ఇచ్చింగ్ ఉన్నాయనుకో అన్ని మిక్స్ చేసి హెయిర్ ఆయిల్ తయారు చేసి. ఇండిగో ప్లాంట్ న్యాచురల్ హెయిర్ ఫర్ ఎవ్రీథింగ్ మేడం, ఫర్ హెయిర్ గ్రోత్, డాండ్రఫ్ కంప్లీట్ కేశవర్ధిని, భృంగరాజ, బ్రహ్మి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నాయి అనుకో, టెన్షన్ ఉన్నాయి అనుకో మన జుట్టు ఊరిపోతుంది కదా, బ్రహ్మి అన్ని మిక్స్ చేసి నీల భృంగాది హెయిర్ కేర్ ఆయిల్. ఆ ఆయిల్ మనం కొద్దిగా ఇక్కడ అప్లై చేస్తే మైండ్ చలిగా అయిపోతుంది, స్ట్రెస్ రిలీఫ్ కోర్సు. సరస్వతి ఆకు చూడు ఇస్తే బెస్ట్. ఇది బ్రహ్మి, సరస్వతి ఆకు అన్ని మిక్స్ చేసి పౌడర్ ఫామ్లో ఉన్నాయి. అది గ్యాస్ అసిడిటీకి, ఇండైజెషన్ అండ్ డీటాక్సిఫికేషన్. దీని పేరు చిత్తరత్త. కింద రూట్స్ ఉన్నాయి. దాంతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ త్రిఫల తెలుసు. ఇది కాదు, అదన్నీ మిక్స్ చేసి అది కూడా మన వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ త్రిఫల. ఇది చిత్తరత్త. ఇది ఇలాచి, గ్రీన్ కాడమం, పైనాపిల్,